ప్రస్తుతం మనం హైదరాబాద్లో జరుగుతున్న ఐకాన్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ బిజినెస్ లీడర్స్ సమ్మిట్లో ఉన్నాం. మనతో పాటు రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఐకాన్ ఈవెంట్ 2 రోజుల నుంచి జరుగుతుంది. 2 days అటెండ్ అయ్యారు సార్ మీరు? ఎస్ సార్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉన్నాను ఆల్మోస్ట్. అంటే ఈ ప్రోగ్రామ్కి వచ్చే ముందు, ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఒక యాజ్ ఎ స్టార్టప్ కంపెనీ మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. ఎందుకంటే మామూలు జనరల్గా మాకు మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా అడగాలా వద్దా, ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళాలా వద్దా, లేకపోతే ఏ టైంలో తీసుకోవాలి. అలా ఇవాళ మార్నింగ్ సెషన్ చూస్తే ఆల్మోస్ట్ ప్రతి క్వశ్చన్కి నాకు ఆన్సర్ దొరికినట్టు అనిపించింది. సెషన్స్ అయితే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు సార్. థ్యాంక్ యూ ఫర్ ఐకాన్ టీమ్. అసలు ఏమేమి సెషన్స్ ఉన్నాయి సార్? మీరు నిన్న ఈరోజు అబ్జర్వ్ చేస్తుంటారుగా, వేటి మీద డిస్కషన్స్ జరిగినాయి. నిన్న వచ్చేటప్పటికి మెయిన్గా ఏఐని ఫోకస్ చేశారు పికాక్ సెషన్, పికాక్ మెయిన్ హాల్లో. ఇంకా వేరే ల్యాబ్స్లో, వేరే రూమ్స్లో ఏంటంటే డ్రోన్స్ మీద, హెల్త్ కేర్ మీద బాగా కవర్ చేశారు. సో ఇవాళ వచ్చేటప్పటికి మెయిన్గా స్టార్టప్స్ లైక్ ఎంటర్ప్రినర్స్, న్యూ ఎంటర్ప్రినర్స్కి, కమింగ్ ఎంటర్ప్రినర్స్కి ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలి, సో వాళ్ళు ఎలా అంటే ఒకసారి ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా అంటే నీట్గా సెషన్ తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వండర్ఫుల్ సెషన్ సార్. ఆల్రెడీ మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా ఉన్నారంటున్నారు కాబట్టి క్వశ్చన్ మీకు, ఎవరైనా ఒక న్యూ ఎంటర్‌ప్రెన్యూర్ రావాలనుకుంటే వాట్ బేసిక్ క్వాలిటీ హీ ఆర్ షీ షుడ్ హ్యావ్? బేసిక్గా చెప్పాలంటే యూనిక్ యూఎస్పీ ఉండాలి సార్. సో ఒక స్టార్టప్ కంపెనీకి ఏంటంటే ఒక యూఎస్పీ లేకుండా మట్టుకి మార్కెట్లోకి రావడం వేస్ట్. ఆల్రెడీ చేసేది మీరు చేస్తూ కొత్తగా ఏమీ లేకపోతే రావడం వేస్ట్ నా ఉద్దేశంలో. మీకంటూ ఏదైనా యూనిక్ ప్రోడక్ట్, యూనిక్ సెల్లింగ్ ఫీచర్ ఏమైనా ఉంటే తప్పితే మార్కెట్లోకి రావద్దు సార్. ఈరోజు మీరు చెప్తున్నారు యూనిక్ ఐడియా ఉండాలని. ఐడియా ఉంది, బట్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి కదా. అలాంటి ఇన్వెస్ట్మెంట్ గురించి ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడానికి చాలామంది రెడీగా ఉంటారు సార్. కాకపోతే ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలనేది మైండ్లో ఉండాలి. ఇనీషియల్గా ఏంటంటే క్యాష్ బర్న్ చేయాలి. అప్పుడు ఏంటంటే ఇన్వెస్టర్కి కూడా ఒక నమ్మకం వస్తుంది. సొంత డబ్బులు పెట్టి ఏదో అచీవ్ చేయడానికి ట్రై చేశాడు అని ఇతని మీద ఇతనికి పూర్తిగా నమ్మకం ఉంది అని ఇన్వెస్టర్కి కూడా అర్థమవుతుంది. అట్లా కాకుండా జీరో ఇన్వెస్ట్మెంట్తో నేను బిజినెస్ చేయాలి అంటే మటుకి వేరే వాళ్ళ డబ్బులు కాబట్టి ఓకే ఇన్వెస్ట్ చేస్తే సరి, వాళ్ళే కదా పెట్టేది, మనం ఖర్చు పెట్టడానికే కదా, ఆ యాంగిల్లో అయితే ఎవరు రాకపోవడం ఉత్తమం నా ఉద్దేశంలో. అంటే చాలామంది ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి కానీ కొంతమంది ఎలా భావిస్తారంటే ఈ రిస్క్ సెగ్మెంట్ మనకు అవసరమా అని కూడా కొంతమంది అనుకుంటారు. బేసిక్గా ఈవెన్ వాళ్ళు వద్దాం అనుకున్న ఇంట్లో పేరెంట్స్ కానీ కొంతమంది ఆపుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ సార్? రిస్క్ తీసుకోకపోతే నార్మల్గా వెళ్ళిపోతుంది సార్ లైఫ్. రిస్క్ తీసుకుంటేనే మనకి ఆ పొటెన్షియల్ ఉందో లేదో తెలుస్తుంది. అసలు మనం ఏదైనా ఐడియా ఉంది, దీనివల్ల ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందని గట్టిగా నమ్మితే కనుక ఆ ప్రాబ్లంకి అందరికీ సొల్యూషన్ అనేది ఇవ్వగలుగుతాం. అట్లా కాకుండా ఏదో ఒకళ్ళు చేస్తున్నారు కాబట్టి చూసి మనం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ ప్యాషన్తో చేయగలిగితేనే చేయండి, లేకపోతే బెటర్ టు స్టే ఇన్ జాబ్. ఐకాన్ మరి అలాంటి న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఒక గైడెన్స్ కానీ ఒక ప్లాట్ఫామ్ కానీ క్రియేట్ చేసిందని మీరు భావిస్తున్నారా? డెఫినెట్లీ సార్. ఎందుకంటే యాక్చువల్గా మనకి అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టమనే సిచ్యువేషన్ నుంచి జస్ట్ మనం డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడే అవకాశం కలుగుతుంది. అది బిజినెస్ లీడర్స్తో, టాప్ కంపెనీస్తో. సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. మరి యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇక్కడికి వచ్చి యూటిలైజ్ చేసుకున్నారా సార్ ఈ ఆపర్చునిటీని? డెఫినెట్గా సార్. ఇప్పుడు నెట్వర్కింగ్ చూస్తున్నారు కదా మీరు అందరూ. మామూలుగా సెషన్ అయిపోగానే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ తీసుకుంటున్నారు, వాళ్ళ ప్రొడక్ట్ గురించి చెప్తున్నారు, సజెషన్స్ తీసుకుంటున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది, ఈ ప్రోడక్ట్ వర్క్ అవుతుందా లేదా. ఇమ్మీడియట్గా సజెషన్స్ ఇస్తున్నారు, ఓకే ఫస్ట్ ఇది చేశారా లేదా అనేది కూడా అడుగుతున్నారు. ఈవెన్ నా ప్రోడక్ట్ని కూడా నేను వాటర్ ప్యూరిఫికేషన్ మీద ఒక టెక్నాలజీ డెవలప్ చేశాను. నేనేంటంటే మార్కెట్లోకి వెళ్ళే ముందు జస్ట్ తెలుసుకుందామని అందరిని అడుగుతున్నాను. కస్టమర్స్ నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. బట్ యాజ్ ఏ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఎలా వర్క్ అవుతుంది, వాళ్ళకి ఏం కావాలి, ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలి అనేది నేను ఇంటరాక్ట్ అయితేనే నాకు తెలిసింది. అంతకుముందు అయితే ఏంటంటే ఓకే నా క్యాష్ మొత్తం బర్న్ అయ్యేంత వరకు నేను మ్యాక్సిమం వెళ్దాం అన్న కాన్సెప్ట్లో వెళ్ళాను. సో ఇప్పటికీ అదే ఇదిలో ఉన్నాను. కాకపోతే ఏంటంటే ఈ సమిట్ తర్వాత నాకు ఒక ఓకే మనం స్పీడ్గా గ్రో చేయాలంటే మటుకి ఇన్వెస్టర్ హెల్ప్ అనేది డెఫినెట్గా అవసరం. సో ఇన్వెస్టర్కి కూడా హెల్ప్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ హీ కెన్ గెట్ మోర్ రిటర్న్స్ అవుట్ ఆఫ్ ఇట్ ఇఫ్ వీ హ్యావ్ దట్ క్యాపబిలిటీ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.